ఇటువంటి నేరాలు తను చేయకుండా తన భార్య చేత చేయిస్తాడా? ఎంత దారుణం ఇది! ఇప్పుడు మీరు బ్లాక్ డ్రెస్ లో ఉన్న పట్టాభిరామ్ ను బయటకు వస్తున్న దృశ్యం మీరు చూస్తున్నారు. భార్యను తను ఒక్కటే చెప్పలేదు అని చెప్పిన పట్టాభిరామ్ మిగతా నేరస్తులను గాలిస్తున్న పోలీసులు. హైవే 66 రోడ్ మీద పోలీసులు పట్టాభిరామ్ ని తీసుకుని వెళ్తున్నారు. ఇదేనా? లేదు, ఇది కాదు. దీని వెనక వైపు ఉంది కదా. వెనక. కమ్ ఆన్, సర్చ్. పట్టాభిరామ్ గారు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు నిజాలని రాబట్టాలని చూస్తున్నారు. తర్వాత ఏం జరగబోతుందో చూస్తూనే ఉన్నారు. మొత్తం ఇదే న్యూస్ వైరల్ గా మారిపోయింది. కేసుకి అసలు దీని వెనకాల ఉన్న మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడాలి. 7 గంటల పాటు ముమ్మరంగా సాగిన విచారణ తర్వాత పట్టాభిరామ్ నేరాన్ని అంగీకరించారు. అటు చూడండి, ఇది మన ఫ్యాక్టరీ లాగుంది. అవును సార్, తను ఇక్కడే ఉందని చెప్పాడు సార్. మీరందరూ ఎందుకు వచ్చారు? ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే పట్టాభిరామ్ భార్య శవం ఇక్కడే పూడ్చారని చెబుతున్నారు. సార్, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. 24 గంటల పాటు సర్వీస్ చేసే మా ఫ్యాక్టరీలో ఒక శవాన్ని పూడ్చారా? దాన్ని నమ్మి మీరు ఇతంతో ఇక్కడ రావడం కరెక్ట్ కాదు ఇన్స్పెక్టర్. సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం లైవ్ ఛానల్స్ లో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఏం జరిగినా కూడా అది సీక్రెట్ కాదు, అందరికీ తెలిసిపోతుంది. సో ప్లీజ్ కోఆపరేట్. అరే పట్టాభి సార్ వచ్చారా? రండిరా. మీడియా త్వరగా త్వరగా రండి ప్లీజ్. అందరండి, అందరండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కమాన్. ఇంతవరకు ఇక్కడికి ఏ ఆఫీసర్ గానీ ఏ మీడియా గానీ రానే లేదు. ఇదే కేఆర్కే సామ్రాజ్యం. ఏం చేస్తున్నారు వీడు? మనం 3 పూటలా తినే సకల ఆహార పదార్థాలలో విషం కలుపుతున్న నరకం ఇది. నరకం. ఇది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ మొత్తాన్ని ప్రజలకు తెలిసేలా చేయండి ప్లీజ్ ప్లీజ్.
జబ్బుల నుండి పెరాలసిస్ మొదలు క్యాన్సరే కాకుండా ఎన్నో ప్రాణాంతకమైన జబ్బులకు కారణమైన ఎండోసల్ఫానాల్ తో పాటు అన్ని రకాల కెమికల్స్ ని తినే పదార్థాలలో కలుపుతున్నారు. ఒక ప్యాకెట్ లో మాత్రం చాలా ఎక్కువగా కెమికల్స్ ని కలిపారు. అది ఏంటో మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కేఆర్కే బ్రాండ్ నేమ్ లో పాకెట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. హలో కేఆర్కే, ఫస్ట్ డే నిన్ను కలిసినప్పటి నుంచి నేను నీ కస్టడీలో ఉన్నావని నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు, నీ మనుషులు, నీ ఫ్యాక్టరీలు అన్నీ నా కస్టడీలో ఉన్నాయన్న సంగతి నీకు ఇప్పటి వరకు తెలియదు. నాకంటే ముందు నీ రహస్యాలను తెలుసుకున్న వాళ్ళని ఎవరిని లేకుండా చేశావు. మాయ లాంటి ఎంతో మంది రిపోర్టర్లను నువ్వు చంపించేశావు. నేను నీ దారికి అడ్డొస్తున్నానని నన్ను తొలగించుకోవడానికి నన్ను ఒక హంతకుళ్ళ మార్చాలనుకున్నావు. అందుకు నువ్వు సెలెక్ట్ చేసింది ఇదిగో వీణ్ణి. పట్టాభిని కలిశాక ఇక వాడి ఇంటికి వెళ్ళకూడదు. వాడిని చంపేశాక నువ్వు ఊరొదులు వెళ్ళిపో. ఎక్కడైనా నువ్వు దొరికితే పట్టాభిని అలా చేయమన్నాను చెప్పు. దీనికోసం నువ్వు వాడిన అతిపెద్ద ఆయుధం నా భార్య. తను ఎప్పటికీ మారదు అనుకున్నావు కదూ, అక్కడే నీ లెక్క తప్పింది. ఆ రోజు తను వచ్చి నా కాళ్ల మీద పడింది. నన్ను క్షమించండి అని అడిగింది. తను వచ్చిన ఆ దారిలోనే నువ్వు పంపిన హంతకుడు నిలబడి ఉన్నాడు. మీరు నాకు ఇచ్చిన డబ్బు పబ్లిసిటీకి నేను ఒక నిమిషం చలించిపోయాను. నేను ఒప్పుకుంటాను. కానీ నా పబ్లిసిటీ ద్వారా మీరు ఇటువంటి వ్యాపారం చేస్తున్నారని తెలిసి చాలా బాధపడుతున్నాను. మిమ్మల్ని ఓడించాలని నేను కొద్దిగా మొండిగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి. పట్టాభి భార్య ప్రాణాలతో తిరిగొచ్చింది. జరిగింది ఏమిటి? ఛానల్ ని చూస్తూనే ఉండండి. చనిపోయిన పట్టాభి వైఫ్ ఇప్పుడు మన కళ ముందుకు వచ్చారు. వినీతను మీరు చూస్తున్నారు. అసలు ఇదంతా ఏం జరిగింది? అసలు ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు? అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి మేడం. ఒక భార్య యొక్క బాధ్యత అది నేను చేయలేదు, కానీ ఒక భర్త యొక్క బాధ్యత మీరు నిర్వహించారు. వీడు మా చేతికి దొరికినప్పటి నుంచి వీడితో మేము ఒక చిన్న డ్రామా ఆడాం. అది కాకుండా పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు కేఆర్కే సామ్రాజ్యం లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఇలా చేశాం. ఐఎమ్ సారీ సార్. కేఆర్కే అంటే ఒక్కడు కాదు సార్, వీడి లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళు కలర్ఫుల్ గా ప్యాకెట్లు తయారు చేసి మనకు ఆశ చూపిస్తున్నారు. మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు దానిపై ముద్రించి మనల్ని ఆకర్షిస్తున్నారు. దాన్ని చూసి మనం టెంప్ట్ అయి కొనేస్తాం.
అవన్నీ కూడా వీళ్ళకి బాగా లాభాలు తెచ్చిపెడతాయి. మనకొచ్చేది మాత్రం మహమ్మారి రోగం. ఒకే ఒక మనిషి అనారోగ్యం చాలు కుటుంబం మొత్తం నాశనమైపోతుంది. ఇంతవరకు ఎంతమంది చచ్చిపోయారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? అనాథ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ప్రజలకు విషం ఇచ్చి డబ్బు గడించే సమాజంలో ఉన్నాం. తినే అన్నంలో విషం కలపడం క్షమించరాని నేరం. అందుకోసం చట్టాలను మార్చి రాయాలి, కఠినమైన శిక్షలు విధించాలి. మనమంతా బతకాలి, మన పిల్లలు కూడా బతకాలి. మంచి ఆరోగ్యం లాంటి సరికొత్త నాయకత్వం కావాలి. మేమందరం ఏమేం తినాలనేది నువ్వు నిర్ణయించకూడదు. మేము నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయించాలి. ఇక మీదట రాబోయే తరం నిర్ణయిస్తుంది.